పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు ఇప్పుడు మరింత భయంకరంగా కమ్ముకుంటున్నాయి. ఇరాన్పై అమెరికా దాడులు కేవలం హెచ్చరికల దశను దాటేసి ప్రత్యక్ష యుద్ధ దశలోకి అడుగుపెట్టినట్లు తాజా పరిణామాలు చెబుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ రాత్రితో ఒక నాగరికత అంతమవుతుంది అంటూ సంచలన హెచ్చరిక చేసిన కొన్ని గంటల్లోనే యుఎస్ సెంట్రల్ కమాండ్ ఒక షాకింగ్ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో అబ్రహం లింకన్ విమాన వాహక నౌక నుంచి యుఎస్ నేవీ యుద్ధ విమానాలు వరుసగా టేకాఫ్ అవుతున్న దృశ్యాలు కనిపించాయి. దీనికి తోడు హిబ్రూ భాషలో ఒక మెసేజ్ కూడా జత చేశారు. అంటే ఈ యుద్ధానికి ఇజ్రాయెల్ సమన్వయం, ప్రాంతీయ వ్యూహం, సైకాలజికల్ వార్ఫేర్ అన్నీ కలిసి నడుస్తున్నాయనే సంకేతాలు ఇస్తోంది. ఆపరేషన్ జామ్ అజ్జుమ్ పేరుతో అమెరికా ఈ మిలిటరీ దాడులను కొనసాగిస్తున్నట్లు సెంట్రల్ కమాండ్ వీడియో స్పష్టం చేసింది. అంటే ట్రంప్ హెచ్చరిక కేవలం రాజకీయ స్టేట్మెంట్ మాత్రమే కాదు, అమెరికా యుద్ధ యంత్రాంగం ఇప్పటికే యాక్టివ్ అయిపోయిందని ఈ వీడియోతో ప్రపంచానికి చెప్పినట్లయింది. ఇప్పటికే ఇరాన్లోని కీలక మిలిటరీ టార్గెట్లు, పవర్ ప్లాంట్లు, బ్రిడ్జిలు, ఇంధన మౌలిక సదుపాయాలు అన్నీ అమెరికా టార్గెట్ జాబితాలో ఉన్నట్లు సమాచారం. అంతేకాదు ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఆయుపట్టుగా భావించే ఖర్గ్ ఐలాండ్ పైన కూడా భారీ స్థాయిలో బాంబుల వర్షం కురిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఖర్గ్ ద్వీపం అంటే ఇరాన్ చమురు ఎగుమతులకు గుండెకాయ లాంటిది. అక్కడ దెబ్బ పడితే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే ప్రమాదం ఉంది. ఇంకా మరింత ఆందోళన కలిగించే అంశం ఏంటంటే ఖర్గ్ ఐలాండ్ స్వాధీనం చేసుకునేందుకు అమెరికా మెరైన్ ఆపరేషన్ కూడా సిద్ధమవుతుందన్న ప్రచారం. అదే నిజమైతే ఇది కేవలం ఎయిర్ స్ట్రైక్స్ మాత్రమే కాదు, భూభాగ యుద్ధానికి పునాది పడుతున్నట్టే. మరోవైపు ఇరాన్ కూడా వెనక్కి తగ్గే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. ఇరాన్ అధ్యక్షుడు స్పష్టంగా మాతో పాటు దేశ ప్రజలందరూ త్యాగానికి సిద్ధంగా ఉన్నారు అంటూ ప్రకటించారు. అంటే లొంగుబాటు కాదు, ప్రతి దాడే తమ సమాధానమని తేల్చి చెప్పినట్లయింది. ఇప్పటికే ఇరాన్ హర్మూజ్ జలసంధి, ఖర్గ్ ద్వీపం, గల్ఫ్ దేశాల్లోని అమెరికా మిత్ర దేశాలు, ఎనర్జీ మౌలిక వసతులు అన్నింటినీ పరోక్షంగా టార్గెట్ చేస్తూ హెచ్చరికలు జారీ చేసింది. ఇదంతా చూస్తుంటే ట్రంప్ చేసిన ఈ రాత్రి చరిత్రలో మైలురాయి అనే వ్యాఖ్య ఇప్పుడిప్పుడే నిజమవుతున్నట్టే కనిపిస్తోంది. అమెరికా ఇప్పటికే తన అబ్రహం లింకన్ యుద్ధ నౌక నుంచి యుద్ధ విమానాలను రంగంలోకి దింపింది. ఇరాన్ కూడా చివరి వరకు పోరాటమే అంటోంది. అంటే ఈ రాత్రి పశ్చిమాసియా యుద్ధంలో అత్యంత కీలక మలుపు తిరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.